హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది కోయిట్లో అండి. కోయిట్లో నేను దోసెలేసుకుంటున్నాను. అంటే ఇక్కడ రెస్టారెంట్లు ఉండాయండి. తెప్పించుకొని తినవచ్చు. కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి ఇక్కడ కోయిట్లో మనం తినాలంటే. కానీ ఇంట్లో చేసుకోవాలంటే కూడా కొందరు ఒప్పుకోరండి. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. మా మేడం వాళ్ళు వాసన వస్తుంది అది ఇది మీ ఇండియా ఫుడ్ అని బాగా కొంచెం ఒక విరక్తిగా చూస్తారండి. అందువల్ల ఏంటే మా మేడం వాళ్ళు లేరండి. ఊరికి పోయినప్పుడు లేకపోతే వాళ్ళు లేనప్పుడు నేను ఇలాంటివన్నీ కొన్ని ట్రై చేస్తూ ఉంటాను. నేను దోశలు చేసుకున్నామని ఆ పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. రోజు అలా వేయకుండాని కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. బియ్యం మినపప్పు అండి. అది బియ్యం మినపప్పు అంటే సన్న మినపప్పు తెచ్చా అండి. సగం ఉంది. ఎందుకంటే పెద్దది తేలేదు. పెద్ద పెద్ద ఉంటాయి అవి తేలేదు. ఎందుకు తొందరగా మిక్సీ పడదు కదా, మళ్ళీ మిక్సీ ఏమైనా అయితే పాడైతే మళ్ళీ వాళ్ళ చేత మనం ఎందుకు తిట్టించుకోవాలని తేలేదండి. ఇది నైట్కి నేను బియ్యం కడిగి నైట్కి పెట్టేశానండి. మీ ఇష్టం ఎప్పుడైనా మీకు టైం ఎలా ఎలా ఉంటుందో అలా వేసుకోవచ్చండి. పొద్దున్నేసి సాయంత్రానికైనా మిక్సీ వేసేయచ్చు. లేకపోతే ఉదయం నానబెట్టైనా సాయంత్రం మిక్సీ చేయొచ్చు. లేకపోతే నైట్ నానబెట్టైనా పొద్దున్న మిక్సీ వేసి మీరు ఎప్పుడైనా దోశలు వేసుకోవచ్చండి. ఎందుకంటే పిండి మనకు పులుపు కావాలి అంతే కదా. నేనేంటంటే అది మిక్సీకి వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఒక 4 ప్యాకెట్ల దాకా చేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే నాకు కావాల్సినప్పుడు నేను తీసుకుని ఒక ప్యాకెట్ తీసుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది గడ్డ పోద్దండి. ఐస్ గడ్డ ఉండదు, అది పోతుంది. పోయిన తర్వాత మనం దాంట్లో ఉప్పు ఏం చెప్తారు బేకింగ్ పౌడర్. ఇక్కడ బేకింగ్ పౌడర్ ఉందండి. ఇండియాలో మనం సోడా అంట కాదు, ఇడ్లీ సోడా అలా అంటాము. అది లేదు, అది బేకింగ్ పౌడర్ నేను వేస్తున్నాను. అది వేసి కొంచెం కలిపి దోశలు వేసుకోవచ్చండి. కావాలంటే కొంచెం పిండి కావాలంటే బోండాలు కూడా వేసుకోవచ్చు. బోండాలు అంటే మన నెల్లూరులో బోండాలు అంటామండి మేము. అది మీరేమంటారో తెలీదు. కొంతమంది ఒకరు ఒక రకంగా చెప్తారు బోండాలు అని. దోశల కంటే అందులో దోశలే చెప్తారు కదా. ఇలాగా కవర్లు వేసానండి నేను. కవర్లు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకు కావాలంటే ఒక కవర్ తీసుకున్నా కూడా నాకు ఒక వారం వస్తుంది అనుకోండి ఒక కవరు. అంటే నేను ఒక్కదాన్ని కాబట్టి ఒక వారం వస్తుంది. పచ్చడి అండి. పచ్చడికి కూడా నేను ఆ గింజలు కనిపిస్తున్నాయి కదా వేరుశనగపప్పు, అది కూడా మిక్సీలో వేసి అండి నేను కొంచెం కొంచెం పచ్చడి పెట్టుకుంటాను.